హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, షష్ఠి. ఈరోజు మంగళవారం, స్వాతి నక్షత్రం. మంగళవారం, స్వాతి నక్షత్రం, పైగా షష్ఠి. ఈ షష్ఠి ఉంటే ఈ రోజుకి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఈరోజు అగ్నితత్వ శక్తి ప్రకృతిలో అధికంగా ఉంటుంది. ఈ శక్తికి అధిపతి స్కందుడు, దుర్గాదేవి, కాళీమాత మరియు హనుమంతుడు కూడా. ఈరోజు విశేషం. అయితే ఈరోజు మనం ఓం స్కందాయ నమః అనే నామాన్ని జపించి ఆ స్కందుని యొక్క అనుగ్రహంతో మనకి ఆరోగ్యంతో పాటుగా ధైర్యము, ఓర్పు, సహనము ఇటువంటి గుణాలను అధికంగా పొంది కీర్తి ప్రతిష్టలకి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి కాబట్టి వాటిని సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు నామమంత్రంగా అందరూ కూడా స్వీకరించాలి. ఓం స్కందాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో భాగంగా ఈరోజు అందరూ కూడా 108 సార్లు జపించాలి. ఇలా జపించడం వలన మీకు ఆరోగ్యంతో పాటుగా సహనము అనేటటువంటివి ప్రాప్తిస్తాయి. ఇలా జపించడం వలన జీవితంలో మీరు ఏదైనా ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువు అజ్ఞానం. ఆ అజ్ఞానమే జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధలకి కారణం. అందుకే జీవితంలో అజ్ఞానవంతులైన పిల్లల వల్ల తల్లిదండ్రులు కూడా చాలా బాధను, క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. ఎంతమంది సహకారం ఉన్నా, ఎంతమంది సపోర్టు ఉన్నా అజ్ఞానంతో కూడినటువంటి వారికి ఒక అంధకారంలా భావించి వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు వాళ్ళ అజ్ఞానమే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. అటువంటి అజ్ఞానానికి ప్రతీకంగా ఉదాహరణే మన కౌరవులు. వాళ్ళకి ఎంతమంది సపోర్టు ఉన్నా, ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నా, ఎటువంటి వ్యక్తులు ఉన్నా వాళ్ళలో ఉన్న అజ్ఞానం కారణంగా వాళ్ళు ఓటమిని అనుభవించక తప్పలేదు. మీ జీవితంలో కూడా అజ్ఞానమే మీకు మహాశత్రువుగా ఉంటుంది. అది చాలా అపాయకరమైనటువంటిది. అందుకే జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. జ్ఞానాన్ని పొందాలి అని నిరంతరం తప్పించాలి. జ్ఞానం కోసం జిజ్ఞాసను పెంచుకోవడం చాలా మంచిది. టైం వృధా చేసుకోకూడదు. జీవితంలో మనం జ్ఞానం కోసం ఎన్నో రకమైన విషయాలను అవగాహన తెలుసుకునే ఉంటాం. దానివలన జ్ఞానం కోసం పోరాడాలి. మీ పిల్లల్ని సన్మార్గంలో తీసుకెళ్ళడానికి జ్ఞానాన్ని ఆర్జించి ఆలోచించాలి. జీవితంలో మనిషికి అజ్ఞానానికి తప్పిన మరొక శత్రుత్వం ఉండదు. అజ్ఞానం అంటే శత్రువు. అందుకే అజ్ఞానుల సహవాసం చేసిన ఏదో ఒకరోజు మీ జీవితం ప్రమాదంలోకి పడుతుంది. జ్ఞానవంతుల సహవాసం, సజ్జనుల సహవాసం మీ జీవితంలో అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా ఎవరిని కూడా ఆశ పెట్టి వాళ్ళని ఉపయోగం చేసుకోకూడదు. మీ పిల్లలకైనా సరే. ఎందుకంటే ఆశతో వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ మనసు చాలా తెలియకుండానే బాధపడడం ప్రారంభమవుతుందట. దయచేసి ఎవరికైనా మాట ఇవ్వడానికి ముందు ఆలోచించాలి. మాట ఇచ్చి ఒకరిని ఆశ చూపించి వాళ్ళకి మీరు ఆ పని చేయండి అన్నప్పుడు చేయలేదనుకోండి, వాళ్ళ మనసు నిరాశ చెందితే అది మహాపాతకంగా మీపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే క్షోభ అనేది బరువు, మోయలేనటువంటి బాధ. బయటికి కనపడకపోవచ్చు, కానీ మనసులో మాత్రం వాళ్ళు పడే క్షోభ చాలా ఎక్కువ. అలా మాట ఇవ్వడానికి ముందు ఆలోచించండి. మరియు మాట ఇచ్చిన తర్వాత దానికి తగినట్లుగా దాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఒకరిని క్షోభ పెట్టడం మంచిది కాదు. ఒకరు మన వల్ల క్షోభ అనుభవిస్తున్నారు అంటే అది మీకు అంత మంచిది కాదు. ఎంత అందంగా ఉన్నా, మీరు ఎంత గొప్పవారైనా, మీరు ఎంత జ్ఞానులైనా కూడా అది మీకు అంధకారమే. దాని నుండి ఆలోచించి మాట ఇవ్వాలి. మాట ఇచ్చిన తర్వాత అది నిలబెట్టుకునేలా ఉండాలి అనేదే ఈరోజు మంచి మాట. దీనికి సంబంధించినట్లుగా ఒక విషయం. ప్రయత్నే ఫలస్య. జీవితంలో మనం ఏదైనా ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఒక తల్లి సంతానం లేదు, చాలా క్షోభతో సంతానం లేకుండా అలా బాధపడుతూ ఉంటుంది. తను ఏ దేవాలయం అంటే ఆ దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించడం ఇలా చేస్తూ ఉంటుంది. గురువుల్ని దర్శించుకుంటూ ఉంటుంది. ఇలా చేస్తూ దీపాలు వెలిగిస్తూ అటు ఇటు తిరుగుతూ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడం, ఇలా సంతానం గురించి చెప్పడం, వాళ్ళు ఏదో చెప్తే పాటించడం చేస్తూ ఉంటుంది. అయితే ఒకసారి ఒక జ్యోతిష్యుడు మీకు అసలు మీ జాతకంలో సంతానమే లేదు అని తెలియజేస్తాడు. ఆ తర్వాత ఆమె అలానే బాధపడుతూ ఉంటుంది.
అలా కొన్ని రోజుల తర్వాత ఒక బ్రహ్మజ్ఞాని, సర్వజ్ఞుడు సర్వదా భగవంతుని ధ్యానంలో ఉంటూ ఊరూరు ప్రచారాలు చేస్తూ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరికి వాళ్ళ గ్రామానికి వస్తారు. అలా ఆయన వచ్చారని తెలియగానే ఆ మహా ఇల్లాలు వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి, స్వామి, నేను సంతాన క్షోభతో జీవిస్తూ ఉన్నాను స్వామి, నేనేం చెయ్యాలి? నా జీవితం ఇంతేనా? ఈ జన్మలో నాకు సంతానం కలగదా అని బాధపడుతూ ఉంటే, అమ్మా, నువ్వు బాధపడకు తల్లి, మీరు నన్నే సంతానంగా స్వీకరించండి అన్నారు. అప్పుడు ఆ తల్లి బాధపడుతూ, స్వామి, మీరు పెద్దవారు, సర్వజ్ఞులు, నాకన్నా వయసులో గొప్పవారు, మీరు నేను మిమ్మల్ని సంతానంగా ఎలా స్వీకరించాలి? ఆ సంతానం చిన్నప్పుడు జన్మించే ఒక లాలన పాలన అనుభూతి నేను చెందలేను కదా స్వామి, ఖచ్చితంగా దీనికి మరో ఉపాయం ఏదైనా ఉంటే తెలియజేయండి స్వామి అని వేడుకుంటుంది. అప్పుడు అతను, ఖచ్చితంగా నీకు త్వరలోనే సత్సంతానం ప్రాప్తిస్తుందమ్మా అని తెలియజేస్తారు. తెలియజేసిన వెంటనే వాళ్ళ వాక్శుద్ధి వల్ల, వాళ్ళ తపశ్శక్తి వలన ఆమెకు 1 సంవత్సరం లోపలే గర్భవతి అవుతుంది. అనుకోకుండా ప్రకృతి వికోపం వలన నదీ తీరంలో ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుడు ధ్యానంలో ఉన్న సమయంలో పెద్ద ప్రవాహం వచ్చి ఆ ప్రకృతి వికోపంలో స్వర్గస్థులైపోతారు. అయిపోయిన వెంటనే ఆ ఒక తల్లి ఎవరైతే గర్భవతి అయి ఉన్నారో వాళ్ళకి ఆ ఆత్మరూపంగా ప్రవేశం చేసి గర్భంలోకి, ఆ తర్వాత ఆ సత్పురుషుడే ఆమెకు గర్భంలో జన్మిస్తాడు. అంటే దీని అంతరార్థం ఏంటంటే, ఎవరైనా సజ్జనులు, గురువులు, పెద్దవారు ఏదైనా వాళ్ళు కనుక మాట ఇచ్చి ఆశీర్వాదంగా అందిస్తేనట్లయితే, ఆ దేవుడు విధిరాతలో లేనిది కూడా గురు ఆశీర్వాదం చేస్తే అది వాళ్ళకి తప్పకుండా ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఆ కర్మని ఆ గురువులు స్వీకరించేస్తారు. అందుకే ఈ కలియుగంలో గురువులకి అంత గొప్ప స్థానం. జీవితంలో సజ్జనుల సహవాసం చేస్తే వాళ్ళు చెప్పేవి పాటించడం వలన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన వైభోగాన్ని అనుభవించవచ్చు. మీలో ఎప్పుడైతే సజ్జనుల సహవాసం ఉంటుందో అప్పుడు మీలో దుర్గుణాలు దూరం అవుతాయి. మరియు అంతేకాకుండా అజ్ఞానం దూరం అవుతుంది. అప్పుడు ప్రపంచానికి గొప్ప వెలుగునిచ్చేవారు అవుతారు. మీరు జీవితంలో మీరు పొందాల్సినవి కూడా పొందగలుగుతారు. ఇక ఈరోజు తారాబలం. చాలామంది గృహప్రవేశాలు చేసిన వెంటనే మీకు అశుభం జరిగిందని, వివాహం జరిగిన వెంటనే అశుభం జరిగిందని, పిల్లలు పుట్టగానే అశుభం జరిగింది అని అంటూ ఉంటారు. అంటే విపత్తారల్లో, అంటే తారాబలం లేని నక్షత్రంలో ఏ శుభం చేసినా కూడా దాని వెనుక ఏదో భవిష్యత్తులో అశుభం జరుగుతుంది అని అర్థం. అందుకే తారాబలం చూసి చాలామంది మంచి పనులు ఎన్నుకుంటూ ఉంటారు. అందుకే ముందుగా మీరు మీ నక్షత్రాలను తెలుసుకోండి. దానికి తగినట్లుగా ప్రతిరోజు తారాబలాన్ని వీక్షించి మీ మంచి పనులని ప్రారంభం చేసుకోండి. ఈరోజు తారాబలం అశ్విని, మఖ, మూల నక్షత్రం. ఈరోజు సాధక తార. ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, ప్రయత్నించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ ప్రత్యతార. ఈరోజు మీకు అంత శుభం కాదు, కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కృతిక, ఉత్తరాషాఢ క్షేమతార. ఈరోజు మీకు అత్యంత లాభదాయకమైనటువంటి రోజు. మీకు ఈరోజు శుభంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలను ప్రయత్నించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు అంత శుభం కాదు, అయినంత వరకు జాగ్రత్త వహించండి. మృగశిర, చిత్త, ధనిష్ట సంపత్తార. వీరికి ఆర్థికంగా అభివృద్ధి. ఇటువంటి పనులు ఏదైనా చేయండి, మీకు శుభం కలుగుతుంది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష జన్మతార. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడం అటువంటివి పెండింగ్ పెడితే మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీళ్ళకి పరమమిత్రతార. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు. ఈరోజు ఏదైనా ప్రయత్నించండి. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి మీకు చాలా శుభకరమైనటువంటి రోజు. ఈరోజు మీకు మిత్రతార ఉంటుంది. మీ పనులన్నీ సక్సెస్ అవుతాయి, ప్రయత్నించండి. ఇక అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి నైదవతార. ఈరోజు మీకు అంత శుభం కాదు, అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఇక దివ్య పూజ. రేపు విశాఖ నక్షత్రంలో బుధవారం ప్రారంభమవుతుంది కాబట్టి విశేషమైనటువంటి రోజు. రేపు శివారాధన అత్యంత శక్తియుతమైనది. రేపు ఉదయాన్నే శివుడికి బిల్వార్చన చేయాలి. ఆ బిల్వ దళాలని శుభ్రంగా పరిశుభ్రమైన నీళ్ళల్లో కడిగి, తర్వాత గంధపు నీళ్ళల్లో అద్ది వాటిని పక్కన ఉంచుకొని
ఇంట్లోనే శివుడికి ఓం సాంబ సదా శివాయ నమః అనే నామాన్ని జపించి ఎన్ని బిల్వదళాలు దొరికితే అన్ని బిల్వదళాలు సమర్పించండి. అదైన తర్వాత మీకు శివతాండవ స్తోత్రము అని వస్తుంది. దాన్ని పారాయణం చేస్తే చాలా మంచిది. ఖచ్చితంగా మీ సంకల్పానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నా త్వరగా అవి తొలగిపోయి మీ సంకల్పం నెరవేరుతుంది. శివానుగ్రహంతో ఖచ్చితంగా అతి త్వరలో మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దుర్గాదేవికి 16 పుష్పాలు ఎర్రటి పుష్పాలతో ధూమ్ దుర్గాయ నమః అనే నామాన్ని జపిస్తూ సమర్పించుకొని ఒక త్రికోణ ఆకారం వేసి దాని మధ్యలో ఒక్క మట్టి ప్రమిదను పెట్టి 2 ఒత్తులు వేసి ఒక జ్యోతిని వెలిగించండి. ఒకే దీపం స్పెషల్గా వెలిగించి దాన్ని దుర్గా రూపంగా భావించి ఆ దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం కానీ లేదా భక్తిగా ఆ జ్యోతి ముందు కూర్చొని 5 నిమిషాలు జ్యోతినే చూస్తూ తర్వాత మనస్ఫూర్తిగా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో అది తెలియజేయండి. కుటుంబ రక్షణ కోసం కోరుకోండి. కుటుంబంలో ప్రేమగా ఉండాలని కోరుకోండి. అంతేకాదు ఇంట్లో గొడవలు ఇటువంటివి ఏమైనా ఉంటే అవి త్వరగా తగ్గిపోవాలని కోరుకోండి. ఖచ్చితంగా దాని ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. త్వరలో మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.